హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ క్రోధి దినాల సంవత్సరంలో మనందరూ మంచిగా సెటిల్ అవ్వాలని, మీ అందరికీ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి జాబ్స్ వచ్చి మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దామండి. సో మన సాటర్డే వీడియోలో మీతో డిస్కస్ చేసింది ఏంటంటే, సో ఎవరికైతే ఇప్పుడు నేను డైలీ వీడియోస్ చేసినప్పుడు మ్యాక్సిమం చేయగలిగితే 14 రిక్వైర్మెంట్స్ దాకా తీసుకురాగలుగుతున్నాను. సో అప్పటికే వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో కనుక ఇంకా ఎక్కువ మందికి రీచ్ కావాలి, ఎక్కువ రిక్వైర్మెంట్స్ తేవాలి అంటే ఏం చేయాలి మీ దగ్గర సజెషన్స్ అడిగాను. సో ఎవరు కూడా కామెంట్ సెక్షన్లో చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుంటే దాని మీద కూడా వర్క్ చేయాల్సి వచ్చేది. సో మళ్ళీ మీతో డిస్కస్ చేసి 2-వే కమ్యూనికేషన్ అట్లా ఎక్కువ టైం వేస్ట్ అయ్యేది. కనుక మీరు ఎవరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకపోవడం వల్ల నా డెసిషన్ తీసుకొని దానితోనే ముందుకెళ్దాం అనుకుంటున్నాను. సో ఇందులో భాగంగా ఏంటంటే, నేను జాబ్ పోర్టల్ చేపిద్దామని చూస్తున్నాను. సో జాబ్ పోర్టల్లో ఏంటంటే, ఇందులో ఎక్కువ రిక్వైర్మెంట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తానండి. అందులో ఏముంటుంది, ఐటీ ఉంటుంది, నాన్ ఐటీ ఉంటుంది, ఇంటర్న్షిప్స్ ఉంటాయి, వాకింగ్స్ ఉంటాయి, రిమోట్ జాబ్స్ ఉంటాయి. సో ఇలా మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చి మీ ముందుకు తేవడం వల్ల ఏంటంటే, మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చండి. సో దాంట్లో మీరు అప్లై చేసుకోవడం జస్ట్ రిజిస్టర్ అయ్యి, జస్ట్ లైక్ మీరు ఇండీడ్, నౌకరీ వీటిలో ఎట్లా ఇదవుతారో అట్లా జస్ట్ లాగిన్ అయ్యి మీ రెజ్యూమ్ని అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకొని డైరెక్ట్గా జాబ్స్కి అప్లై చేయొచ్చు. సో దాంతో ఏంటంటే ఇంకొంత ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంటుందండి. సో ఆ విధంగా ట్రై చేద్దామంటే చూస్తున్నాను. సో ఇందులో మీ హెల్ప్ కూడా కావాలి. మీ హెల్ప్ ఎట్లా కావాలంటే, మీకు తెలిసిన హెచ్ఆర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా చెప్పి ఇట్లా జాబ్ పోర్టల్ ఒకటి ఉంది, అందులో మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి అని చెప్పచ్చు. ప్లస్ ఇది నలుగురికి తెలియజేయడం కోసం మీ వాట్సాప్ స్టేటస్ కింద పెట్టచ్చు. సో ఈ వీడియోని నలుగురికి షేర్ చేయొచ్చు. సో దాంతో ఏంటంటే మనం చేస్తున్న ఈ ఇనిషియేటివ్కి కొంతైనా హెల్ప్ అవుతుంది. సో ఇనీషియల్గా మనం హైదరాబాద్ లొకేషన్లో ఉన్నా కనుక హైదరాబాద్ లొకేషన్లో ఉన్న జాబ్స్ వరకు ఇనీషియల్గా తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో తర్వాత ఇంకా మనకి వాలంటీర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మిగిలిన స్టేట్స్లో కూడా ఉన్నవి కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు హ్యూజ్ కాంపిటీషన్ ఉందండి. ఇంకా జాబ్స్ విషయానికి వస్తే హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. 20 నుంచి 21, 22, 23, 24 ఇలా అందరు ఫ్రెషర్స్ ఉన్నారు. ఈ 24 ఫ్రెషర్స్ కూడా రిలీజ్ అయిపోతున్నారు ఈ 1 or 2 monthsలో. సో హ్యూజ్ కాంపిటీషన్లో జాబ్స్ రావాలి అంటే మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలండి. అందులో ఏంటంటే, మీరు ఎక్కడైతే రెజ్యూమ్స్ అప్లోడ్ చేశారో, ఏదైనా నౌకరీ కానీ, ఇండీడ్ కానీ, లేకపోతే లింక్డ్ఇన్ కానీ, ఇంకా వాటెవర్ గ్లాస్డోర్ కానీ, ఇంకా వాటెవర్ వెబ్సైట్స్ ఉన్నాయో డైలీ మీ రెజ్యూమ్స్ని అప్డేట్ చేసుకోండి. దాంతో ఏంటంటే ఫ్రెష్నెస్ ఉంటుంది, యాక్టివ్ టుడే అని ఉంటుంది. దాంతో ఏంటంటే హెచ్ఆర్స్కి మీ రెజ్యూమ్ విజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. కనుక డైలీ ఒక 5 to 10 minutes కేటాయించి మీ రెజ్యూమ్స్ని అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మీ రెజ్యూమ్స్ చేయాల్సింది. ప్లస్ ఇది కాకుండా ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కనుక మీరు ఏం చేయాలి అంటే, వీలైతే ఓన్ ప్రాజెక్ట్స్ చేయండి. ఇంటర్న్షిప్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి. సో మీ ఇంటర్న్షిప్ దొరికితే వెల్ అండ్ గుడ్. ఇంటర్న్షిప్ దొరకకపోతే మీరు ఓన్గా ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఎండ్ టు ఎండ్ చేయండి. ఎండ్ టు ఎండ్ చేసి ఆ ప్రాజెక్ట్ని మీ రెజ్యూమ్లో అప్డేట్ చేయండి. అప్డేట్ చేసి చేయడం వల్ల ఏంటంటే, పొద్దున్న ఎవరైనా మీకు రెఫరెన్స్ ఇచ్చినా ఏమైనా చేసినా, సో ఓకే ఈ అబ్బాయి ఈ ప్రాజెక్ట్ చేశాడు, ఓకే ఈ ప్రాజెక్టు దీనికోసం ఇందులో ఈ టెక్నాలజీస్ వాడాడు అని మీరు క్లియర్గా చెప్పగలిగితే మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇంకొకటి టీ బేస్డ్ లెర్నింగ్ చేయాలండి. టీ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అయ్యారు, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఏపీఎస్ ఇవన్నీ చేయాల్సి ఉంది. అయితే మీరు టీ బేస్డ్ అంటే మీరు ఎయిదర్ ఫ్రంట్ ఎండ్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే బ్యాక్ ఎండ్లో ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే మిడిల్ వేర్లో ఉందా, ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో అందులో ఇన్ డెప్త్ నేర్చుకోండి. సపోజ్ మీరు ఫ్రంట్ ఎండ్లో మీకు ఇంట్రెస్ట్ ఉందండి, సో ఫ్రంట్ ఎండ్లో బాగా స్ట్రాంగ్ ఉండండి. అందులో సర్టిఫికేషన్స్ చేయడానికి ట్రై చేయండి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయండి. దాంతో ఏంటంటే మీకు ఆ ఫ్రంట్ ఎండ్లో డెప్త్ బాగా వస్తుంది. అది కాకుండా మీకు డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఏపీఎస్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ బేసిక్స్ ఉండి ఒకటి అయితే ఫ్రంట్ ఎండ్ లేకపోతే డేటాబేస్ ఏది మీరు తీసుకుంటారో అందులో ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. వీలైతే సర్టిఫికేషన్ చేయండి. సర్టిఫికేషన్ చేయడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు టీసీఎస్లోనో, ఎసెంచర్లోనో, ఇన్ఫోసిస్లోనో ఏదో ఒక కంపెనీలో ఫ్రెషర్స్ ఓపెనింగ్ అని పడ్డాయి అనుకోండి. సో దానికి ఎంతమంది అప్లై చేస్తారు? మోర్ దాన్
10,000 పీపుల్ అప్లై చేస్తారు. ఈవెన్ హైదరాబాద్ నుంచి అంటే తెలంగాణ స్టేట్ నుంచి, ఆంధ్ర స్టేట్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఇలా మల్టిపుల్ పీపుల్ అప్లై చేస్తారు. సో వాళ్ళకున్న పొజిషన్స్ 50 100 ఉంటాయి. దానికి వాళ్ళకి వచ్చే అప్లికేషన్స్ మోర్ దెన్ 10,000 50,000 దాకా ఉంటుంది. ఆ 50,000లో మీరు స్టాండ్అవుట్ అవ్వాలి అంటే ఎట్లా? సో హెచ్ఆర్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ కానీ, వాళ్ళ హెచ్ఆర్ఎంఎస్ కానీ ఉంటుంది. దాంట్లో ఏంటంటే కీవర్డ్స్ టైప్ చేస్తారు. ఎట్లా? సో ఆల్ ద ఎడ్యుకేషన్లో 70% మినిమం ఉండి, సో ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ చేసింది, ప్లస్ సర్టిఫికేషన్ ఏమైనా చేసింది, ఈ స్కిల్స్ ఫ్రంట్ ఎండ్లో ఫుల్ స్టాక్ డెవలపర్ అయిన వాళ్ళని చూపించమని కీవర్డ్స్లో పెడతారు. పెట్టడం వల్ల ఏంటంటే మీరు పంపించిన ఇప్పుడు 50,000లో ఇవన్నీ చేసిన వాళ్ళు మ్యాక్సిమం 100 మెంబర్స్ కంటే ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి కాల్ చేయడానికి ట్రై చేస్తారు. కనుక మీకు నేను ఇచ్చే సిన్సియర్ రిక్వెస్ట్ కానీ లేకపోతే సజెషన్ కానీ, సో వీలైతే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయండి, ఇంటర్న్షిప్స్ చేయండి, సర్టిఫికేషన్స్ చేయండి. అవన్నీ మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసుకోండి. అప్గ్రేడ్ చేస్తే మీకు ఫస్ట్ కాల్లో వచ్చే అవకాశం పెరుగుతాయండి. వన్స్ అవకాశం వచ్చిన తర్వాత మీరు మీ స్కిల్స్ని వాళ్ళ ఇంటర్వ్యూ ప్యానల్లో టెక్నికల్ అయితే టెక్నికల్, హెచ్ఆర్ అయితే హెచ్ఆర్, మీ స్కిల్స్ని వాళ్ళకి చూపించవచ్చు. తద్వారా జాబ్స్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు 2021 ఉన్నారు, 22 ఉన్నారు. సో ఇప్పటికీ స్టిల్ ఇంకా ట్రై చేస్తున్నారు జాబ్స్కి. సో వాళ్ళు ఇట్లా ఇయర్స్ అయిపోతూ కొంతమంది డిమోటివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏదో ఒక జాబ్ జాయిన్ అయితే మార్నింగ్ 9 to 6, 9 to 7, లేకపోతే డే షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యి మీకు కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ వస్తుంది ఒకటి. ప్లస్ మీకు ఖాళీ టైంలో, ఈవినింగ్ టైంలో కూర్చొని ప్రాజెక్ట్ చేయండి. ఓన్గా ప్రాజెక్ట్ చేసి మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. సర్టిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి. చేస్తే రేపు పొద్దున్న ఏమైనా కాల్ వచ్చినప్పుడు ఎందుకు 2021 నుంచి నువ్వు ఖాళీగా ఉన్నావు, 2020 నుంచి ఎందుకు ఖాళీగా ఉన్నావు, ఏం చేస్తావంటే, సో డ్యూ టు రెసిషన్ నేను ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. సో జాబ్లో జాయిన్ అయ్యి ఈవినింగ్ నేను ఈ ప్రాజెక్ట్స్ చేశాను. సో నా కోడింగ్ స్కిల్స్ ఇవి, ఒకసారి ఇంటర్వ్యూ చేయండి అని చెప్పి మీ కోడింగ్ స్కిల్స్ని వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం వలన మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో నాన్ ఐటీ సైడ్ లేకపోతే వేరే జాబ్స్ చేస్తే ఐటీ సైడ్ జాబ్ రాలేదు అని అలాంటి అపోహలు పోవద్దండి. ఎందుకు అంటే ఇప్పుడు రెసిషన్ పీరియడ్ కనుక జాబ్స్ వేకెన్సీస్ చాలా తక్కువ వస్తున్నాయి కనుక మీరు ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఛాన్సెస్ అండి. సో ఈ ఉగాది రోజు మన సైడ్ నుంచి మీకు కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో సో మనము డిజిటల్ మార్కెటింగ్లో, .NETలో, SAPలో, ప్లస్ గేమ్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నానండి. సో మల్టిపుల్ పీపుల్తో మాట్లాడుతున్నాను. ఈవెన్ బీటెక్ సివిల్ వాళ్ళు కూడా రిక్వైర్మెంట్ కొంతమందితో మాట్లాడడం, వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా ఉంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో చేస్తాను. ఇంకా ఏవి ఫైనలైజ్ కాలేదు. సో అది ఫ్రీగా చెప్పండి అని నేను అడుగుతున్నాను. అయితే ఈ రోజుల్లో ఎవరు ఫ్రీగా చెప్పడానికి ఓకే చేయట్లేదు. సో వాళ్ళు మినిమం ఏమైనా ఛార్జ్ చేస్తారా, లేకపోతే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తారా, ఇలాంటివి కూడా వాళ్ళతో డిస్కషన్స్ నడుస్తున్నాయండి. సో ఏది బెస్ట్ అవుతుందో చూసి అది నేను ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. సో కనుక మీరు మ్యాక్సిమం టైం వేస్ట్ చేయకుండా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకొకటండి, ఈ వీడియో ఇప్పుడు నేను జాబ్ పోర్టల్ అన్నాను. నేను జాబ్ పోర్టల్ చేయాలి అంటే నేను ఎవరో ఒకరి దగ్గర అప్రోచ్ కావాలి, థర్డ్ పార్టీ వాళ్ళు మళ్ళీ దానికి ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు, మళ్ళీ దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. సో మల్టిపుల్ రిక్వైర్మెంట్స్. మీలో ఎవరైనా టాలెంటెడ్ ఉంటే ఎయిదర్ జావాలో కానీ, .NETలో కానీ, రూబీ అండ్ రైల్స్ కానీ, లేకపోతే పైథాన్ కానీ, వాటెవర్ మీ టెక్నాలజీ, మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకుంటున్నారు. సో మీకు ఆ స్కిల్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు జస్ట్ లైక్ ఒక పోర్టల్లో రెడీ చేయండి. మీకు ఏ పోర్టల్ చూసినా తెలిసిపోతుంది. సో నౌకరీ పోర్టల్ చూడొచ్చు, ఇండీడ్ చూడొచ్చు, అప్నా చూడొచ్చు, లేకపోతే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి కదా. ఏదో ఒక పోర్టల్ మోడల్లో ఏదన్నా ఉంటే అదొక ప్రాజెక్ట్ కింద టేకప్ చేసి ట్రై చేయండి. ట్రై చేసి నాకు మెయిల్ చేయండి. సో నేను ఈ ప్రాజెక్ట్ చేశానండి అని చెప్పి మీరు నాకు మన మెయిల్ ఐడి తెలుసు కదా, rubixhelpinghand@gmail.com అనే మెయిల్ ఐడికి మీరు మీ రెజ్యూమ్తో పాటు సో ఐ స్టార్టెడ్ పోర్టల్, సో ఈ టెక్నాలజీ వాడుతున్నాను చేయండి. చేస్తే
ఓకే, మనలో కూడా కొంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారని మనం తెలుస్తుంది. సో ఇలా ఎవరైతే ఈ ఓన్ ప్రాజెక్ట్స్ చేశారో వాళ్ళని నాకు తెలుసున్న సర్కిల్లో మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దాంతో ఏంటంటే కొంత మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది నేను ఈ పోర్టల్ బయట చేయించే కంటే మనలో చూసే ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో, ఫుల్ స్టాక్ డెవలపర్స్ అయితేనేమి, ఫ్రంట్ ఎండ్ అయితేనేమి, ఎవరైతే మీరు ఏది బాగా చేయగలనుకుంటే అది చేయండి. ప్రాజెక్ట్ టేకప్ చేయండి. టేకప్ చేసి చేయడానికి, కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మేము వీలైనంత తొందరలో వీడియో బేసిక్ వెర్షన్ చేస్తే అది ఒకసారి మనం ఎవరైతే చేశారో వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడి దాంట్లో ఒక్కసారి ఏమన్నా అప్గ్రేడ్ చేయాల్సినవి ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమన్నా యాడ్ చేయాల్సినవి ఉన్నాయా డిస్కస్ చేసి దాన్ని ఫైనలైజ్ చేసి మనం రిలీజ్ చేద్దాం. ఇది ఏంటంటే అందరికీ ఉపయోగపడేది. సో దీనికోసం నేను మల్టిపుల్ హెచ్ఆర్స్తో రిక్వెస్ట్ చేస్తాను రిక్వైర్మెంట్స్ తీసుకురావడానికి. సో ఈ స్పెషల్ వీడియో దీనికోసమేనండి. సో మ్యాక్సిమం పీపుల్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో, తెలుసు కదండి, ఈ ఇయర్లో 100 మందికి హెల్ప్ చేయాలని నేను టార్గెట్గా పెట్టుకున్నాను. చేయడానికి 100% ట్రై చేస్తాను. సో ఇది నేను రియల్గా చేస్తున్నాను, ఇది నేను రియల్గా మనస్ఫూర్తిగా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరన్నా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ అప్లికేషన్ ఏదైతే జాబ్ పోర్టల్ అని చెప్పానో అది చేయడానికి ట్రై చేయండి. ఇది చేయడం వల్ల ఏంటంటే మీ రెజ్యూమ్లో కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ చేశాను, ఇట్లా చేశాను చెప్పుకోవడానికి కూడా వీలుంటుంది. సో అదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నలుగురికి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి స్పెషల్ వీడియోస్ ఏమైనా స్పెషల్ డే రోజు ఏమైనా ఉన్నప్పుడు మళ్ళీ తప్పకుండా ఇలాంటి స్పెషల్ వీడియోస్ కలుద్దామండి. సో ఈ వెబ్సైట్ని వీలైనంత తొందరగా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ చేయడం కంటే అందులో రిక్వైర్మెంట్స్ తీసుకురావడం ఒక బిగ్ ఛాలెంజ్ అండి. సో దానికి కూడా మల్టిపుల్ పీపుల్తో మాట్లాడుతున్నాను. ఇది సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేసి ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ మరొకసారి క్రోధీనామ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్.